మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను సాయి. పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నిలబడుతున్నట్టుగా ప్రకటించారు. సో ఇక పిఠాపురంలో జనసేనాని అభ్యర్థిత్వం ఖరారైనటువంటి నేపథ్యంలో పవన్కు ప్రత్యర్థి ఎవరు, పిఠాపురంలో అటు వైసీపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్, సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు, కన్ఫర్మ్ చేశారు. సో ఎవరిని పెట్టబోతుంది వైసీపీ అధిష్టానం? జగన్ ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉన్నట్టే కనపడుతుంది. సో ఎవరుండేటువంటి అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ పిఠాపురంకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఒక ఇన్ఛార్జిని అనౌన్స్ చేసింది. వంగా గీత ఆల్రెడీ కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి నాయకురాలు. సో ఆమెను నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వేశారు. తర్వాత జరిగినటువంటి పరిణామంలో గత 10 రోజులుగా 15 రోజులుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో దిగొచ్చు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ మార్పు చెయ్యాలి అనేటువంటి చర్చ కూడా వైఎస్ఆర్సీపీలో జరిగింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలంటే ఆయనకు ఉన్నటువంటి జనాకర్షణ కావచ్చు, ఓటు బ్యాంక్ కావచ్చు, సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా లెక్కలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్లస్ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడించడానికి 100 కోట్లు ఖర్చు పెట్టారనేటువంటి చర్చ ఉంది. ఈసారి కూడా పవన్ ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడించాలంటే 200-300 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. కొంతమంది కాపు సంఘాల నాయకులు అయితే నేరుగా వైఎస్ఆర్సీపీ చీఫ్ పేరు చెబుతూనే నేరుగా చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అక్కడ ప్రత్యర్థిని మార్చే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. గత 2-3 రోజులుగా ఒక చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కట్టడి చేసేటువంటి క్రమంలో కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభంని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. ఎందుకంటే సంక్రాంతికి ముందర ఆయన జనసేనలోకి వస్తారనేటువంటి చర్చ జరిగింది. సంక్రాంతి తర్వాత బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చర్చ జరిగింది. ఫైనల్గా ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్తున్నారనేటువంటి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అన్ని కలిసి వస్తే వాళ్ళు జాయిన్ అయిపోవాల్సింది. కానీ ఆయన జాయిన్ కాలేదు. వేరే వేరే కారణాల వలన 15-16 తారీఖుల్లో నేరుగా సీఎం సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతారని ప్రకటన చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం బరిలో నిలుస్తున్నాను అనేటువంటి ప్రకటన చేసేశారు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఆయనకి ప్రత్యర్థి అవ్వడానికి కూడా 70-80% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత చరిత్ర ఒకసారి మనం చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గ ఓటర్ తీర్పు చాలా డిఫరెంట్ తీర్పుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 2014లో కూటమిగా డిసైడ్ చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం ఇంకా విచిత్రంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 3వ స్థానంలో 4వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. విశ్వం అని ఆయనకి ఇచ్చారు టికెట్. ఆయన పరిస్థితి చాలా వెనక్కి పోయినటువంటి పరిస్థితి. సో ఈ అనుభవాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే రేపు ఏమైనా జరగచ్చు. అలానే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా కాదని వంగా గీతని అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. అలానే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారాలి అనేటువంటి ప్రయత్నాలు, అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించినటువంటి నేపథ్యంలో మళ్ళీ బుజ్జగించడం జరిగింది. ప్రస్తుతం పార్టీలో ఒక ఐక్యత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే వైసీపీలో చేస్తున్నారు. కాబట్టి ముద్రగడ పద్మనాభం జాయిన్ అయితే కాపు ఈక్వేషన్స్ పవన్ కళ్యాణ్తో నువ్వా నేనా అని తేల్చుకునేటువంటి క్రమంలో పోటీ రసవత్తరంగా ఉంటుందనేటువంటి ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీ చాలా స్పష్టంగా చేస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం ఆయన్నే బరిలో నిలపడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇద్దరు నాన్ లోకల్ లాగానే కనిపిస్తుంది కదా సార్, మరి అక్కడ ఈ ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఫ్యాక్టర్స్ చాలా వరకు డిస్కషన్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. మనం గతంలో చూస్తే కనుక 2009 నుంచి ఎలక్షన్స్ హిస్టరీ చూస్తే అందరూ ఆల్మోస్ట్ నాన్ లోకల్ అభ్యర్థులే గెలిచారు అనేటువంటి ఇది ఉంది. సో లోకల్ నాన్ లోకల్ అనేది మనం ఒక అంశం కింద దాని డెసిషన్ చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితి ఎక్కువ శాతం ఓటర్లు కాపు ఓటర్లు ఉన్నారు కాబట్టి దాన్ని ఒక ప్రధానమైనటువంటి చాయిస్గా తీసుకోవాలి అని అనుకున్నారు. అలా అనుకుంటే ఓన్లీ కాపులనే గెలిపించారు అనేటువంటి చరిత్ర అక్కడ లేదు. అయితే ఒకటే పాజిటివ్గా కనిపించేటువంటి అంశం ఏంటంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున వంగా గీత ఇప్పుడు కాకినాడ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి ఉండి ఆమె అభ్యర్థిగా అక్కడ అనౌన్స్ చేసిన, అంటే అభ్యర్థి మీన్స్ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు అక్కడి నుంచి. సో ఆ లెక్కలు చూసుకునేటప్పుడు ఏంటంటే అది సేఫెస్ట్ కాన్స్టిట్యున్సీ అనేటువంటి ఆలోచనతోనే జనసేన డిసైడ్ చేసింది. కానీ చెప్పలేం, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కాపు సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్నారని నమ్మి పవన్ కళ్యాణ్ గాజువాకలో నామినేషన్ వేశారు. 16,000 ఓట్ల తేడాతో అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది.
సో ఆయన ఓటమికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి, తెర వెనక ఎన్ని కుట్రలు జరిగినాయి, తెర ముందర ఎన్ని జరిగినాయి, ఇవన్నీ అనవసరం. ఫైనల్గా ఓటమే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అవన్నీ కూడా ఆ కుట్రలో కుతంత్రాలు చేయాలనుకుంటే మీరు చేయండి, చేసి గెలిచి చూడండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అదే కదా నడుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే నిజమైన ప్రజాస్వామ్యం కాదు కదా. జనం వెళ్ళి ఎవరి నాయకుడు నిఖార్సైన నాయకుడు గుర్తించి ఓటేసేటువంటిగా ప్రలోభాలు, ప్రభావాలు, అధికార బలం, అలానే ధనబలం ఇవన్నీ ఉపయోగించి ఫైనల్గా ఏదో రకంగా గెలవడం, అంతే. గెలిచారు అని అనిపించుకోవడం అక్కడ టార్గెట్. సో ఆ లెక్కల ప్రకారం చూస్తే పిఠాపురం బరిలో పోటీ ఈసారి చాలా గట్టిగా ఉండేటువంటి అవకాశం ఉంది. బంగా గీతకి ప్రస్తుతానికి ఆమెను అభ్యర్థిగా మనం కన్సిడర్ చేసినప్పటికీ కూడా మారబోయేటువంటి సమీకరణలు చాలా ముఖ్యమైనటువంటి సమీకరణలు. ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పెండెం దొరబాబు ఉన్నాడు. పెండెం దొరబాబు గెలిచే అవకాశం లేదనే కదా సర్వేలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని మార్చారు. కానీ పవన్ కళ్యాణ్ బరిలోకి వస్తారన్న ఉద్దేశంతో సర్వేలు చేయాల. పవన్ కళ్యాణ్ బరిలోకి వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ని బ్యాలెన్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు రావాలి. సో ఆ క్రమంలో ముద్రగడ పద్మనాభం గారిని ఒక బెస్ట్ చాయిస్గా తీసుకుని, ఇంకో విషయం, ముద్రగడ పద్మనాభం గారు అసలు నేను ఎన్నికల్లో బరిలో దిగను అనేటువంటి మాట తీసుకుని వస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు ఆయన ఎన్నికల బరిలో దిగరు అంటే అసలు చర్చ అవసరం లేదు. ఆయన జాయిన్ అవ్వకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ ఆయన బరిలో నిలుస్తారు అనుకుంటే, అది కూడా పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా నిలుస్తారు అనుకుంటేనే అక్కడ బలమైనటువంటి నాయకుడిని నిలబెట్టినటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక వాదన కూడా చేస్తున్నారు. లాస్ట్ టైము జరిగినటువంటి తిప్పల నాగిరెడ్డి గాజువాకలో గెలిచినటువంటి విధానం కానీ, ఇక్కడ గ్రంథి శ్రీనివాసరావు గెలిచినటువంటి విధానం కానీ, ఇవన్నీ ఏంటి అప్పుడు పెద్ద నాయకులు, బలమైన నాయకులు అనే ఉద్దేశంతో చేయలేదు. కానీ పార్టీ పరంగా ఒక క్యాంపెయిన్ పరంగా దూసుకుని వెళ్ళారు, అందుకని గెలిచారు అనేటువంటి మాటను చాలా స్పష్టంగా చెప్తున్నారు వైసీపీ నాయకులు. ఈసారి ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఎందుకు అనేటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఆ స్పష్టత ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ని ఓడించాలంటే పిఠాపురం బరిలో ముద్రగడ పద్మనాభం దిగాలి అనేటువంటి చర్చని పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లు, అలానే కాపు నాయకులు, సామాజిక వర్గ పరంగా కూడా, ఇప్పుడు ఏ సామాజిక వర్గాన్ని అయితే పవన్ కళ్యాణ్ నమ్మి వస్తున్నారనేటువంటి నమ్మకం వీళ్ళకుందో అదే సామాజిక వర్గంలో చిలికి తీసుకొస్తే గెలుపు సులువు అవుతుంది అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి పిఠాపురం అభ్యర్థిని మార్చడానికైతే వైఎస్ఆర్సీపీలో ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. వంగా గీత కూడా ఒక ప్రకటన చేశారు గతంలో, ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి మాట కూడా చెప్పారు. ఇక్కడ ఇంకొక రెండు ఈక్వేషన్స్ కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ పూర్తిగా పిఠాపురం అసెంబ్లీకే పరిమితం అవుతారా, లేదా లోక్సభ బరిలో కూడా ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ లోక్సభ బరిలో నిలిచి ఇది కాకినాడ పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం కాబట్టి మళ్ళీ అప్పుడు ఒక టఫ్ ఫైట్ ఉంటుంది. కాకినాడ పార్లమెంట్కి సంబంధించి చలమలశెట్టి సునీల్ని ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అనౌన్స్ చేసింది. పవన్ కళ్యాణ్ వస్తే ఆ బరిలో నిలవడానికి మళ్ళీ చలమలశెట్టి సునీల్ సరిపోతాడా? కాబట్టి ఒకవేళ లోక్సభ బరిలో కనుక పవన్ కళ్యాణ్ నిలిస్తే, ముద్రగడ పద్మనాభం గతంలో కాకినాడ ఎంపీగా పనిచేశారు 1999లో, అంటే 1999లో బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలుపొందారు అక్కడ. సో ఆ లెక్కలు దృష్టిలో పెట్టుకొని ముద్రగడ పద్మనాభంని కాకినాడ లోక్సభ బరిలో, అది కూడా పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా నిలబెట్టి, అలానే పిఠాపురంలో వంగా గీతని పవన్ కళ్యాణ్ ప్రత్యర్థిగా నిలబెట్టి, రెండు చోట్ల మా నాయకులు గెలిస్తే ఎవరో రాజీనామాలు చేయరు, ఉప ఎన్నికలు రావు అని చెప్పేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నిలిచినప్పుడు ఏదో ఒక స్థానం వదులుకోవాలి కదా. కాబట్టి ఆ వేరియేషన్ కూడా ఓటింగ్ ఫ్యాక్టర్ని ఒక 1% కనీసం మేనేజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ చూసిన తర్వాత అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా 1-2 రోజుల్లో, ఎందుకంటే 16వ తేదీ వైఎస్ఆర్సీపీ డెడ్ లైన్ పెట్టుకుంది. ఒకేసారి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా షార్ట్ లిస్ట్ చేసుకొని రెడీగా, ఆల్రెడీ ఇన్ఛార్జీల నియామకాలు జరిగినాయి, ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కొంతమందికి అవకాశం ఇస్తున్నారు. ఇంకా 1-2 చిన్న వేరియేషన్స్ ఏమైనా ఉంటే కూడా చెక్ చేసుకొని డిసైడ్ చేసుకుంటారు. 16వ తేదీన 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను ప్రకటించడానికి వైసీపీ రెడీగా ఉంది. సో ఈ 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ రెండో జాబితా రిలీజ్ చేస్తే 15 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాలి. ఇంకా ఆయన రిలీజ్ చేయాలి, అన్అఫీషియల్గానే మాట్లాడుతున్నారు. బట్ ఆయన పోటీ చేసేటువంటి విషయాన్ని మాత్రం అధికారికంగా ఒకసారి స్పష్టంగా పిఠాపురం ఎమ్మెల్యే బరిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను, నేను ఉంటాను అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి పిఠాపురం విషయంలో డిస్కస్ చేయాల్సి వస్తుంది. మిగతా విషయాల్లో క్లారిటీ రావాలంటే అఫీషియల్గా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తే మరింత క్లారిటీ వస్తుంది. 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి, ఒకటి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అనుకుంటున్నారు బాలశౌరికి మచిలీపట్నంలో, ఆ సిట్యుయేషన్లో డిస్కషనే లేదు. కాకినాడ పార్లమెంట్ విషయంలో పవన్ కళ్యాణ్ దిగుతారా, పిఠాపురం అసెంబ్లీని కోల్పోయిన ఉదయ్ శ్రీనివాస్ దిగుతారా, లేదా అనకాపల్లి పార్లమెంటును కోల్పోయిన నాగబాబు దిగుతారా,
ఈ చర్చకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇంకా. ఆ క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ పెడితే కనుక పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వైసీపీ కూడా ప్రత్యర్థులను సెట్ చేసేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేసే అవకాశం. కానీ ముద్రగడకు అంత ఇంపాక్ట్ ఉందంటారా? ఎందుకంటే కొంతకాలంగా ప్రజాక్షేత్రంలో కూడా ఆయన లేరు. సో ఓన్లీ కాపు ఈక్వేషన్లోనే దింపితే మిగతా వర్గంలో ఓట్లు అనేవి కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి. ఎట్లా చూడొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు కానీ ముద్రగడ పద్మనాభం గారు 40 ఏళ్ల క్రితం రాజకీయం చేశారు. గత 10 ఏళ్లుగా మనం చూస్తే ఒక 10-15 ఏళ్ళుగా చూస్తే కనుక ఆయన కొంత రాజకీయంగా స్తబ్దత పాటించారు. కేవలం కాపు ఉద్యమ నేతగానే 2016-17లో జరిగినటువంటి సంఘటనలు ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగింది. గత 4-5 ఏళ్లుగా స్తబ్దుగా ఉండడము, కాపు ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడడం, రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ల పైన ఒక నిర్దిష్టమైనటువంటి విశ్లేషణ చేయడం, ఇవన్నీ కూడా ముద్రగడ్డ పద్మనాభం ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా, ముఖ్యంగా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలమైన నాయకుడిగా ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఒక బలమైన ప్రత్యర్థిగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తుందని అనిపిస్తుంది. సో ఆ కోణంలో ఒక అవకాశం ఇవ్వడం తప్పితే ఇద్దరు సేమ్ ఒకటే తరహా క్రౌడ్ పుల్లర్స్ అని కాదు. ఎందుకంటే ఆయనే చెప్పారు కదా, పాత ఇనుము మొక్క అని చెప్పని మమ్మల్ని విమర్శించారు అనేటువంటి మాట చెప్తూ మాలాంటి పాత ఇనప మొక్కలతో మీకు అవసరం లేదని పవన్ కళ్యాణ్ని దెప్పిపొడుస్తూ లెటర్స్ రాశారు. కాబట్టి అది ఇనుమా, తుప్ప, లేదంటే బంగారమా ఏంటనేది జనం డిసైడ్ చేస్తారు. బట్ ఒక బలమైనటువంటి ఆప్షన్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే అధికారికంగా ఇప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి, అధికార పార్టీకి చాలా వరకు అవకాశం ఉంది కాబట్టి అధికారికంగా ప్రకటన చేసేటువంటి క్రమంలో ఒక 4-5 ఆప్షన్స్ని చెక్ చేసుకోవడం, ఎవరు బలమైనటువంటి ప్రత్యర్థి అవుతారు అనుకునేటువంటి క్రమంలో ఒక అవకాశం ఉంది. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకునే ముద్రగడ్డ పద్మనాభాన్ని కన్సిడర్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నిలబడుతున్నటువంటి సందర్భంలో ఆయనకు ప్రత్యర్థిగా వంగ గీత ఉంటారా, ముద్రగడ ఉంటారా అనేది వైసీపీ మరి ఫైనల్ చేసిన తర్వాత చూడాలి. ఏదేమైనా కూడా పిఠాపురంలో అయితే మంచి టఫ్ ఫైట్ అయితే ఉండేలా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.